అందరికీ నమస్కారం. మీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ అభిషేక్ అహ్మద్. అయితే మనకి ఇవాళ న్యాయ విభాగంలో మనకి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఒక 5 రిట్స్ ఉంటాయి మనకి. ఈ రిట్స్ ప్రకారంగానే మనకి న్యాయస్థానంలో మనం కేసు దాఖలు చేయడానికి ఉంటుంది. ఏంటంటే ఈ 5 రిట్స్ కూడా హెబియాస్ కార్పస్, మండమాస్, ప్రొబిషన్, కోవారెంటో, సెర్సియోరియారీ. ఈ 5 రిట్స్ కూడా మనకి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో మనకి ఈ కేసెస్ని బట్టే మన యొక్క కేసు స్థితిని బట్టి మనకి ఈ రిట్స్ని మనకి అడ్వకేట్స్ మనకి కేసు ఫైల్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనం ఈ 5 రిట్స్లో ఒక రిట్ కోసం చెప్తాను నేను. ఈ రిట్ కోసం కూడా సినిమా కూడా తీయడం జరిగింది. చాలా హైలైట్ అయ్యింది ఆ సినిమా కూడా. ఇదేంటంటే హెబియాస్ కార్పస్. ఈ హెబియాస్ కార్పస్ అనేది ఏంటంటే ఒక మనిషిని నిర్బంధించడం, ఒక రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎవరైనా గ్రామస్తులు కానీ అలాగే పోలీసు వారు కానీ ఎవరైనా సరే ఒక మనిషిని నిర్బంధించినప్పుడు మనకి హైకోర్టులో మనము ఒక రిట్ అనేది వేస్తాము. ఏంటంటే హెబియాస్ కార్పస్. ఈ హెబియాస్ కార్పస్ రిట్ ఎప్పుడైతే వేస్తామో ఆ మనిషిని న్యాయస్థానం ముందు హాజరుపరచమని ఒక ఆజ్ఞ అనేది న్యాయస్థానం ఇస్తుంది. దాన్ని బట్టి మనకి న్యాయం అనేది జరుగుతుంది. ఓకే, నమస్తే అండి.